ఏదో ఎమోషనల్ శివయ్య అని అన్నాను. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఒక్కడు చేసిన తప్పుకి ఇంతమందిని నేను ఒక సినిమా నా అనడం తప్పు. నేను సినిమా వాడిని. నువ్వు వేరయ్యా. కన్నప్ప కూడా గొప్ప విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్. రే, నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. ఇవాళ దాకా ఏం జరిగిందో జరిగింది. నేను ఇంట్లోకి వస్తాను, అందరం కలిసి ఉందాము అంటే దగ్గర తీసుకోరా. మీరు మాట్లాడిన మీకు పరిచయమే కదా ఆయన. మాట్లాడండి సార్. అంటే అది ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. తమ్ముడు వస్తానంటున్నాడు, దగ్గర తీసుకోండి, నేనే చెప్తా. మిమ్మల్ని తీసుకుంటారు బాగా దగ్గర. మీరు మొదటి నుంచి మీది కొంచెం చబ్బీ బాడీయే కదా. అవునండి, ఐఎమ్ కాంప్లైంట్ బాయ్. అయితే పడుకుంటారు కదా, మీరు ఎలా ఉంటారు? అమ్మ పోలిక ఇది. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. ఇప్పుడు ఎంత మీ ఏజ్? మొన్న 29 వచ్చిందండి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇప్పుడు ఎంత మీ ఏజ్? మొన్న 29 వచ్చిందండి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. 29. 30 ఏళ్ళకే చాలా అనుభవాలు చూశారుగా. అవును. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. మరి అలా బ్రాహ్మణ్ క్లాస్మేట్ ఉంటే బ్రాహ్మణ్ని కొట్టాలని అనిపించింది. మీరు ఎప్పుడు కొట్టారాడు బాబు? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. అప్పుడు మీ ఇంటి ముందు గొడవలో మీరు లేరా అప్పుడు? ఇంట్లో అప్పుడు దూరినా కూడా మీరు 1 minute ఐడి చూపి వాట్ ఈస్ యువర్ క్యాష్ బాయ్ అని అడగరు కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఫస్ట్ లాగి పెట్టి కొట్టి బోరా బయటకు తోసి తర్వాత మాట్లాడతారు ఎవరేంటనేది. టోటల్ గా సోడా గ్యాస్ తీసేసిండు. ఎందుకు కొంచెం మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేదు? దేని గురించి? దేని గురించి ఒక దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడాలో చెప్తానా. ప్రతిసారి మైక్ కనిపిస్తే కొంచెం ఆవేశంగా మాట్లాడడం అని అనిపిస్తుందా? లేదండి, అసలు అనిపించదు. నాయుడు, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. ఇవి సెన్సిటివ్ పాయింట్స్. ఇది పడితే గానీ మీకు తెలియదు, అందుకోసమే అదే నేను రియాక్ట్ అయ్యాను. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అంతకుముందు మీరు ఒక ఫాదర్గా చెప్తున్నారు, మీ ఫాదర్ మీ గురించి కంపేర్ చేద్దాం. అంత బంపర్ ఆఫర్ నాకెందుకులే సార్, తట్టుకోలేను. 10 మంది దుండగులు కత్తులు కర్రలేసుకుని వచ్చారు. ఇప్పుడు సిచ్యువేషన్ మీ గొంతు మీద నరుకుపోతున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇట్టండి నా సర్వీస్ లో చాలా చేశాను భయో. నాన్న నరుకు నాన్న అంటారా? నాన్న అంటున్నారు. నాన్న నరుకు నాన్న అంటారా? నాన్న అంటున్నారు. నాన్నని రీచ్ అవ్వలేనప్పుడు మిమ్మల్ని సొంత వాళ్ళు చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రాణం కాపాడుకోవాలి. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. ఆయనకి ఎవరు అప్రోచ్ అవ్వగలరా అని చూస్తాం. మిమ్మల్ని కొట్టి నరికేదానికి వచ్చిన 5 minutes టైం అడుగుతారా? రాధా 550 స్టీల్ టీఎంటీ. ప్రెస్లో పోలీసులు సాయం అడుగుతాం, కాదనట్లేదు. అదే చేసింది నేను. ఓకే ఓకే, అర్థమైంది. నాది ఆర్డినరీ ఫ్యామిలీ, మీది సెలబ్రిటీ ఫ్యామిలీ. సార్ కోస్తే ఇద్దరికి రక్తం వస్తుంది కదా సార్, దెబ్బ తగిలితే బాధ వస్తుంది కదా. కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. ఆర్డినరీ ఉండవు అంటే ప్రెస్ పట్టించుకోదు, మీరు సెలబ్రిటీ కాదు ప్రెస్ పట్టించుకుంటుంది అంటున్నారు మీరు. అవును అవును, మీరు ఎందుకు ఆర్డినరీ కూడా ఇలా పట్టించుకోరు? నన్ను వదిలే, నాకు ఓపిక లేదురా. మిమ్మల్ని ఒక ఫంక్షన్ లో తాత వచ్చాడు అంటే మీరు ఇంతమందిని పర్సనల్గా తాత వచ్చి మీకు కోపం వచ్చేసింది. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి.